శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 20, 21 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ప్రకృతి పురుషుడు గురించి తెలుసుకున్నాము. మరి ఎందుకు ఈ పురుషుడికి ఎందుకు పాపపుణ్యాలు కష్టసుఖాలు వస్తున్నాయి అనే సందేహానికి ఈ శ్లోకంలో పరమాత్మ ఒక అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. 20వ శ్లోకం. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే. పనులకు శరీరానికి ప్రకృతి కారణము. కార్యం అంటే మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక శరీరం. కారణం ఈ శరీరం పనులు చేయటానికి ఉపయోగపడే 13 సాధనాలు. అంటే ఏంటవి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది కారణం. జీవుడికి ఈ శరీరాన్ని ఇవ్వటానికి, ఆ శరీరం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయటానికి ఏకైక కారణం మాయ, లేకపోతే ప్రకృతి, నేచర్ మాత్రమే. అంటే మన చేతులు, కాళ్ళు, బుద్ధి పనులు చేస్తాయి తప్ప లోపల ఉన్నటువంటి చైతన్యము ఏ పని చేయదు. పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సుఖ దుఃఖాలను అనుభవించడానికి పురుషుడు కారణం. ఇంతకుముందు చెప్పుకున్నాం, పురుషుడు అంటే అంతఃకరణం, జీవుడు. పనులు చేసేది ప్రకృతి అయినప్పుడు ఆ పనుల వల్ల సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభవిస్తోంది ఎవరు? జీవుడు. స్వచ్ఛంగా ఉండాల్సిన జీవుడు ఎందుకు ఆత్మతోటి, పరమాత్మతోటి కనెక్షన్ లేకుండా ఈ శరీరమే నేను అని భ్రమపడుతోంది. కాబట్టి శరీరం చేసే పనులన్నీ నేనే చేస్తున్నాను అని అహంకారం పెంచుకుంటోంది. కాబట్టి ఈ అతుక్కుపోవడం వల్ల కష్టసుఖాలన్నీ ఆత్మకు, అంటే జీవుడికి అంటుకుంటున్నాయి. ఈ జీవుడు, ఈ అంతఃకరణము, సూక్ష్మ శరీరము ముందు కనిపిస్తున్నటువంటి దేహాన్ని చూస్తూ దేహం యొక్క భావనలు అన్నీ తనవే అనుకుంటోంది. దీనికి ఒక చిన్న ఉదాహరణతో మనం పరిశీలించుకుంటే, కారు ఉందనుకోండి. కారు ప్రకృతి. కారుకు ఇంజిను, స్టీరింగు, టైర్లు అన్నీ ఉంటాయి. కారే కారణాలు. రోడ్డు మీద పరిగెత్తేది, గుంతల్లో పడేది కారే. డ్రైవర్ని పురుషుడు అనుకుంటే డ్రైవర్ కారు కాదు, కానీ డ్రైవరు ఇది నా కారు, ఈ కారు నేను ఒకటే అని తీవ్రమైన అభిమానం పెంచుకున్నప్పుడు కారు గుంతలో పడితే డ్రైవర్కి నడుము నొప్పి వస్తుంది. కారుకు చిన్న గీత పడితే డ్రైవర్ మనసు విలవిలలాడుతుంది. అంటే ఇక్కడ కదిలేది కారు అయితే ఆ కుదుపులను బట్టి ఆనందాన్ని లేదా బాధను అనుభవించేది డ్రైవర్. మన శరీరంలో జరిగేది కూడా అక్షరాల ఇదే అన్నమాట. శరీరం ఒక యంత్రంలాగా పనులు చేస్తుంటుంది, కానీ ఆ యంత్రం నేనే అని ఈ సూక్ష్మ శరీరం భ్రమపడటం వల్ల, ఈ జీవుడు భ్రమపడటం వల్ల ఆ కర్మల తాలూకు సుఖదక్కాలను ఈ జీవుడు అనవసరంగా తన నెత్తినేసుకొని అనుభవిస్తున్నాడు.
కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యమును, శరీరాన్ని మరియు కారణమును పనులు చేయటానికి ఉపయోగించే ఇంద్రియాలను సృష్టించటానికి ప్రకృతియే కారణము అని చెప్పబడుతుంది. కానీ ఆ పనుల వల్ల వచ్చే సుఖము మరియు దుఃఖము అనే ఫలితాలను అనుభవించటానికి, అంటే భోక్తగా ఉండటానికి మాత్రం జీవుడు కారణము అని చెప్పబడుతోంది. మనిషి ఎందుకు పదే పదే పుడుతున్నాడో ఈ శ్లోకంలో స్వామి అద్భుతంగా వర్ణిస్తున్నారు. 21వ శ్లోకం. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషః ప్రకృతిస్థో హి, ప్రకృతిలో చిక్కుకున్న పురుషుడు అంటే జీవుడు. పురుషుడు వాస్తవానికి సూక్ష్మ శరీరం కూడా దేవుని యొక్క అంశ, అది ఎంతో స్వచ్ఛమైనది. కానీ ఎప్పుడైతే ఆ సూక్ష్మ శరీరం ఒక భౌతిక శరీరంలోకి ప్రవేశించిందో అజ్ఞానం వల్ల ఈ శరీరమే నేను అని పూర్తిగా నమ్మేస్తుంది. భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్, ప్రకృతి గుణాలను అనుభవించడం. శరీరంలోకి వచ్చిన ఆత్మ, జీవాత్మ, జీవుడు ఊరుకోదు. ఆ ప్రకృతికి సంబంధించిన 3 గుణాలతో, సత్వ రజో తమో గుణాలతో స్నేహం చేస్తుంది. ఆ గుణాల వల్ల వచ్చే కోపము, ఆనందము, దుఃఖము, భయము లాంటి ఫీలింగ్స్ అన్నీ తనవే అనే భ్రమపడి అనుభవిస్తుంటుంది. భుంక్తే. కారణం గుణ సంగోస్య, గుణాలతో ఉన్న బంధమే దానికి కారణం. జీవుడు మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణము చైతన్యం కాదు, అంటే భగవంతుడు కాదు. గుణసంగం, గుణాలతో అతుక్కుపోవడం. కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాలి. కోపం, ద్వేషం, తమోగుణం ఉంటే ప్రతీకారం తీర్చుకోవడానికి లేక శిక్ష అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. చివరికి పుణ్యాలు అంటే సత్వగుణం, పుణ్యాలు చేసినా సరే ఆ పుణ్య ఫలం అనుభవించడానికి స్వర్గానికో లేకపోతే మంచి కుటుంబంలోనో పుట్టాలి. అంటే ఏ గుణాన్ని అయితే గట్టిగా పట్టుకుంటామో ఆ గుణమే మళ్ళీ జన్మకు కారణమవుతుంది. సదసద్యోని జన్మసు, మంచి చెడు జన్మలకు ఇది కారణము. సత్వగుణంతో ఉంటే పండితులుగా, జ్ఞానులుగా, దేవతలుగా, ధనికులుగా ఉన్నత జన్మలు వస్తాయి. అసద్యోని, సత్యోని, అసత్యోని. అసత్యోని అంటే చెడు జన్మలు. రజోగుణంతో ఉంటే కష్టపడే సాధారణ మనుషులుగాను, తమోగుణంతో మూర్ఖత్వంతో పాపాలతో ఉంటే పశువులు, పక్షులు, కీటకాలుగా లేదా నరకంలోనూ నీచ జన్మలు వస్తాయి. దీనికి ఒక మంచి ఉదాహరణతో చెప్పుకుందాం. ఒక స్వచ్ఛమైన స్ఫటికం తీసుకోండి. దానికి సొంతంగా ఏ రంగు ఉండదు కదా, స్ఫటికానికి ఎటువంటి రంగు ఉండదు. ఆ స్ఫటికం కింద ఒక నీలం రంగు గుడ్డ పెడితే అది నీలంగా కనిపిస్తుంది. పచ్చగుడ్డ పెడితే పచ్చగా కనిపిస్తుంది. నల్లగుడ్డ పెడితే నల్లగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్ఫటికం అంటే మన యొక్క జీవుడు. రంగుల గుడ్డలు ప్రకృతిలోని 3 గుణాలు, సత్వ రజో తమో గుణాలు. ఆత్మ ఏ గుణంతో, జీవుడు ఏ గుణంతో సాంగత్యం చేస్తే అది ఆ గుణానికి చెందిన జన్మను పొందుతుంది. ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఈ 3 గుణాలకు అతీతంగా ఉండటం, అంటే అతుక్కుపోకుండా వదిలేయటం.
నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.